గడిపే దానికన్నా లోకంలో 2 దినాలు గడిపే దానికన్నా దేవుని దగ్గర ఉదయం గడుపుతా శ్రేష్ఠం. అలాగే ఆశీర్వాదములు ఈ కంటికి కనిపించము, చెవికి కనిపించము, హృదయానికి గోచరము. దేవుని స్తోత్రం. ప్రార్థన చాలా శక్తివంతమైంది. అలాగే శుభ్రాలు రోజున కార్యాలు నా జీవితంలో నా సంఘంలో కార్యాలు చేస్తున్నానంటే పాస్టర్ గారి పాస్టర్ గారు తీసుకొని సరిపోతుంది. అది శక్తిలో కారణం నేను మీ డ్యూటీ ఎవరు పనిచేసే వారికి నాకు నా డ్యూటీ అలాగే మీ డ్యూటీ మీకు ఉండొచ్చు, మీ ఆలోచన మీకు ఉండదు. నా ఆలోచన నాకు నా డ్యూటీ నాది. రోజు క్రైస్తవం ఎలా దిగజారిపోతుందంటే దేవుని యొక్క మనం దిగజారిపోతున్నామే కానీ పెరగలేకపోతున్నాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని ప్రియులారా, ప్రార్థన శక్తివంతమైంది. ప్రార్థన ఫలితాన్ని ఇస్తుంది. ప్రార్థన ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. ప్రార్థన తెంచేయబడుతుంది. ప్రార్థన కుటుంబములకు దీవెనకరంగా ఉంటుంది. ఆ ప్రార్థన నుండి మనం దూరం అయ్యేమంటే మన పరిస్థితులే తారుమారు. కాబట్టి ఈరోజు మనం దేవునికి వాక్యాన్ని కొన్ని విషయాలు మనం చూసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానమును పొందవలెనని గురి వద్దకే పరిగెత్తుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని ప్రియులారా, దేవుడు చక్కటి విషయాన్ని పౌలు గారు విషయం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే క్రీస్తు యేసునందున్నటువంటి దేవుని యొక్క పిలుపునందుకు గురి వద్దకు ఆయన దగ్గర ఒక బహుమానం ఉందంటాడు. ఆ బహుమానం నీకు నాకు తెలియదు. ఆ బహుమానము తెలుసా? ఏముందో తెలియదు. ఆయన అందులో బహుమానం ఏముందో నీకు తెలియదు, నాకు తెలియదు. కానీ మనం ఎవరి ఎంతో పరిగెత్తుతున్నాము. మనము క్రిస్టియన్స్ అనుకున్నటువంటి గురి అంటే వాక్యం ఎందుకు నువ్వు ఆ గురి ఎందుకు పరిగెత్తాలంటే నీకు ఈ లోకంలో ఉన్నటువంటి కంపేరం కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి ఆలోచన కాదు, ఈ లోక జ్ఞానము కాదు, ఈ లోక శక్తులు కాదు, ఈ లోక భోగభాగ్యాలు కాదు, ఈ లోక పేరు ప్రఖ్యాతులు కాదు, గొప్పతనము కాదు, ఐశ్వర్యము కాదు, ఘనత కాదు, ఏది నీకు అక్కడికి రాదు. ఇవన్నీ ఉన్నాయి. ఎవరికో తెలుసా? పౌలు గారు. పౌలు గారు ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయి లేవా? చాలా ధనికుడు. ఇప్పుడు ఆయన కూడా దేవుని యొక్క పరిచయం చేశాడు. ఎలా చేశాడంటే ధర్మశాస్త్రంలో ఉన్నాడు పౌలు గారు. ధర్మశాస్త్రమును ఆచరించుతూ, ధర్మశాస్త్రమును వెంబడిస్తూ, ధర్మశాస్త్రం బోధించుతూ, ధర్మశాస్త్రాన్ని జీవిస్తూ చివరికి ఎవరిని హింసిస్తానికి బయలుదేరంటే క్రీస్తుని హింసించడానికే బయలుదేరండి. దేవుని స్తోత్రం. అవునా? క్రీస్తు ఎవరో తెలియక ధర్మశాస్త్రం ఉంది. కానీ ధర్మశాస్త్రమే క్రీస్తును బోధిస్తుంది, తెలియజేస్తుంది. ధర్మశాస్త్రమే క్రీస్తును ఒక పురుషుడికి అక్కడ రంగం మీద తీసుకొస్తుంది. ధర్మశాస్త్రమే క్రీస్తు యొక్క పోలికను చూపిస్తుంది. అన్ని ధర్మశాస్త్రం చూపిస్తుంటే, క్రీస్తు చూపిస్తుంటే, ఈ పౌలు గారు ధర్మశాస్త్రం క్రీస్తుని ఎరగకుండి క్రీస్తు సేవకులు క్రీస్తు యొక్క బిడ్డలు హింసించడానికి బాగా ఈ రోజున చాలా మంది సంఘాలు దేవుని వాక్యం తెలియనటువంటి వారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుడు కలిగినటువంటి వారు సత్యము ఎదుక వారి మనోనేత్ర వృద్ధిమైపోయి దేవునికి వాక్యములకు దూరమై దేవునికి ఆశీర్వాదములకు బదులుగా వారు పడిపోయినటువంటి తోటల వలె ఉన్నారు.
వారి కొరకు సిద్ధపరచబడి తెలుసండి వారి కొరకు పిలుపు సిద్ధపరచబడి ఉంది అన్నాడు. యూదా పత్రికగా తెలియజేస్తున్నాడు. పడిపోయినప్పుడు దేవునికి నూతన ప్రవక్త చెప్తున్నాడు. ఆ పడిపోయినటువంటి దేవునికి నూతన సంఘ శాఖలతో ఉన్నట్టు అని నేను చెప్తున్నాను. వారి కొరకు పిలము మనము పిలము కొరకు వెళ్తున్నామేమో మనకి తెలియకుంటున్నాం, మనం పెరుగుతున్నామని గ్రహించలేకపోతున్నాం. క్రైస్తవ జీవితం అంటే క్రీస్తుకు కలిగి ఉన్నప్పుడే క్రీస్తు పనికన్నా కార్యము చేసి దేవుడు తప్ప ఎవరు చేయలేదు. దేవుడికి సాధ్యము కాదంటూ లేదు, కానీ నీ దగ్గర ఉన్న ఐశ్వర్యం ఎక్కడికి సాధ్యం అవుతుందని నీవు అనుకున్నావు. ప్రాణాన్ని నీ యొక్క ఐశ్వర్య గంటలు ఆపుయా ఈ ఇంట్లోంచి బయటకు వెళ్తే మళ్ళా తిరిగి ఇంటికి క్షేమంగా చేద్దాం అనేది నీకేంటి ఈ రోజులో ఇయ్యకురాదు. ఎందుకంటే నీలో ఉన్నటువంటి ఆ స్వభావ లక్షణాలు ఏం చేస్తాయంటే రాత్రి యెజబెలు ఉన్నటువంటి స్వభావ లక్షణాలు యెజబెలు ఏం చేస్తే తెలుసా, దేవుని యొక్క సేవకుని ఏలియాని తరిమింది. అవునా? ఏలియాని తరిమిందండి. ఎందుకు తెలుసా? ఏలియా చెప్పాడని ఏలియా 450 మంది ప్రవక్తల్ని దూషించాడని యెజబెలు ఏర్పాటు ప్రవక్తల్ని చేయించుకున్నటువంటి పరిస్థితి ఏలియా తరిమిందండి. చివరికి యెజబెలు కుటుంబమే భూమి మీద తన ఇంటిలో నుంచి ఒకడు వచ్చేసాడు. బయటికి రాలా, తన ఇంటిలోంచే ఒక వ్యక్తి వేయించాడు. ఏమి కారణానికి ఆ యొక్క వెంటనే రాత్రి చెప్పి ఆ భక్తి ఈయనుడు పెరగడం వచ్చిందే. వాడు పెరగాలి, వాడికి స్థలం కావాలి, వాడు పెరగాలి, వాడి స్థితి వాడు అవ్వాలి. కానీ సమయము ఆ యొక్క సమయం వచ్చేంత వరకు కూడా ఆ యొక్క యెజబెలు ఏం చేసిందంటే ఇష్టానుసారంగా ప్రవర్తించేసింది, ఇష్టానుసారమైన పరిపాలన చేసేసింది. కానీ చివరికి యెజబెలు చేసినటువంటి తన ముఖానికి రంగులు పూసుకుని దేవుని వాక్యం గురించి కార్యాలు చేస్తూ దేవునికి సేవ ఏంటి అని చదివి ఏరియా విరుద్ధంగా నిలబడి ఏరియా మీద తిరుగుబాటు చేసినటువంటి యెజబెలు యొక్క జీవితం కుటుంబము చివరికి భూమి మీద లేకుండా దేవునికి సేవకుని చేర్చుకునేటువంటి యొక్క సొదొమలో ఉన్న ఆ యొక్క ఎవరైనా పెదవరాజేమో ఆశీర్వదించబడి అదే సేవకుని అదే ఏరియా మీద ఎత్తేసి ఏరియాని తరిమి ఏరియా మీద అనేక విషయాలు చేసినటువంటి అదే యొక్క కాలంలో ఉన్నటువంటి ఏరియా కాలంలో ఉన్నటువంటి యెజబెలు పుట్టుకున్నారు. ఎందుకంటే ఆమెకున్నటువంటి గురి ఏంటంటే గురి కాదు కానీ గురి ఏంటంటే గురి కాదు కానీ గురి. ఆమెకున్నటువంటి ధనము అనేటువంటిది ఆమెను ఎక్కడికి తీసుకెళ్ళింది అంటే గురి దగ్గరికి తీసుకెళ్ళిపోతుంది. నాకేంటి ఏం చేస్తాం మనం? 4 లక్షలు ఇంట్లో ఉండేది, నాకేంటి 4 లక్షలు ఎంత అపార్ట్మెంట్ అనుకుంటావా? ఎంత మంచి బిల్డింగ్ ఉంది, నాకేంటి అనుకుంటా. బిల్డింగ్ ఒక మాట చెప్తున్నాను చూడు. సంఖ్యాకాలంలో 21 మాట ఉంది. సంఖ్యాకాలంలో 21 మొదటి విషయంలో మొదటి నెల ఇశ్రాయేలులో సర్వ సమాజము నీరు అరణ్యంలో రాగా ప్రజలు కాదేశులో దిగిరి. అక్కడ మిరియాము చనిపోయి బాధి పెట్టబడిను. ఆ సమాజములకు నీళ్లు లేకపోయినందున
ఒక్క సెకండ్. Yes. పాటలో 19 20లో మొదట్లో చూడండి. దేవుడు ఇశ్రాయేలులోని కానీ ఇశ్రాయేలు ప్రజల్లో నివసించు పరదేశులని కానీ ఒకరు ఏ మాత్రమును తన సంతానమును మిలేకునకు ఇచ్చిన ఎడల వానికి మరణ శిక్ష విధిపోలేదు. ఈ దేశ ప్రజలు మరి నాలతో అవి దూరకు వారు ఇచ్చేటువంటి ఇశ్రాయేలు అనేటువంటి లోక సంబంధమైనటువంటి పరిస్థితులకి వాడు దిగజారిపోయినప్పుడు వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి చూడండి. అక్కడ ఇంకో మాట ఒక మాట చూస్తున్నాను. సంఖ్యాకాండము 16వ అధ్యాయము మొదటి వచనంలో లేవీ మునిమనుడును కహాతులకు మనుమడును ఇశ్హారు కుమారుడు కోరాదు రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అభిరాములను పేరేతు కుమారుడు ఓరును యోచించుకొని ఇశ్రాయేలులో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 220 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకు పని లేదు. చివరికి ఏమన్నానండి? మీతో మాకు పని లేదు. ఎవరిని? మోషే. ఎవరిని? మోషే. మోషే ఎవరు? ఆ కాలంలో దేవుడు పిలిచినటువంటి మోషే, దేవుడికి ఏర్పాట్లో ఉన్నటువంటి మోషే. గమనించిన మోషే గొప్ప ధనికుడండి. మోషే ఎక్కడ పెరిగాడు? రాజగృహంలో పెరిగాడండి. బరువు ఎంత పెరిగాడండి. సకల విద్యలు ప్రావీణ్యం సంపాదించాడు. సకల విద్యలు చదివే కానీ యుద్ధ నైపుణ్యమే కానీ తెలివి కానీ జ్ఞానాన్ని సంపాదించాడు. రాజగృహంలో పెరిగినటువంటి మోషే చివరికి దేవునికి మాటగా లోపడ్డాడు. మాటగా లోపడి దేవుడు పిలిచినప్పుడు ఇశ్రాయేల్ నడిపించడానికి వెళ్ళాడు. వెళ్ళి ఇశ్రాయేల్ అక్కడికి తీసుకొచ్చిన బయటికి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చేసాడు. దేవుడు మోషే ద్వారా తీసుకొచ్చిన తర్వాత ఆ కొంతకాలం అయిన తర్వాత ఈ యొక్క అభిరాము వీళ్ళు ఏం చేశారంటే మోషే దేవుడు నీ మాట విన్నాడా? నీవే నా దేవునికి సేవకుడు, సేవకుడు కదా. ప్రార్థన వినరా? మా పక్షాన్ని కార్యము చేయరా? ఎవరాడు? వాడు 250 కుటుంబాలు అంట. మొత్తం కూడా మోషే మీద మోషే ప్రభా ఏంటి పరిస్థితి అన్నప్పుడు మోషే నువ్వు ఒక పని చేయి, నువ్వు వాళ్ళలోంచి వారి కుటుంబంలో ప్రత్యేక, ఎందుకంటే నేను పరిశుద్ధుడు కనుక మీరు ప్రత్యేకం. అప్పుడు మోషే ఇశ్రాయేల్ సమాజాన్ని పోగు చేసి బయటకు తీసుకొచ్చాడు. వదిలేసిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి, ఎందుకంటే వారికి తెలియకపోకుండా వారు ఏ కార్యం ఉన్నారంటే ఉరి దగ్గరికి పరిగెత్తుకుంటున్నారు. ఉరికి ఎన్ని సాధిస్తాం తెలుసా? ఉరి ఉరి బహుమానమును పొందటానికి. ఇదేనా? ఒక వ్యక్తి గురి చూసి కొడితేనే కాయైనా రాస్తుంది, చెట్టైనా ఒక బహుమానం పొందుతాడు. ఏది? గురి ఉంటే. గురి లేకుండా లోకానుసారమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి వ్యక్తి వదిలేసేసి ఉరి డబ్బులు పరిగెత్తుతున్నారు. రోజున క్రైస్తవ జీవితము ఎక్కడ ఉన్నది? పౌలు గారు అంటున్నాడు,
అయ్యా నేను క్రీస్తు యేసునందు ఉన్నా గురి యొద్దకు ఉన్నత పిలుపు కలిగి ఆ బహుమానము పొందాలని నేను వాక్యం అనేటువంటి మీ వద్దకే పరిగెత్తాను. గురి యొద్దకు పరిగెత్తుచున్నాను. దేవుని స్తోత్రం. మనం ఏం గురి ఆచారం గురి పెట్టుతున్నావా? ఎవరో ఒక సంబంధం ఆచారం కలిగి ఉన్నట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నీకు తెలియదు. ఎక్కడ నడిపిస్తుందంటే ఇస్కరియోతు యొక్క దాన్నే కూడుకున్నాడు. గమనించండి, యేసుక్రీస్తు ఉన్నట్టు 11 మంది శిష్యులేమో గురిని చూసుకున్నారు. వాళ్ళ ప్రతి అయ్యా మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మేము ఎక్కడికి వెళ్తాము? మేము నిత్య జీవం అనేటువంటి మూటలు మాటలు కలగ నియంత్రుడుగా మేము ఎక్కడికి వెళ్తామని 11 మంది శిష్యులు అడుగుతున్నారండి. మీరు ఎక్కడికి వెళ్తాం చెప్పు. నిత్య జీవమే నీ దగ్గర ఉన్నది. నీ మమ్మల్ని పిలిచిందే ఈ పిలుపు కొరకు. నీ పిలిచిందే మమ్మల్ని నిత్య జీవానికి ఏర్పాటు చేసావు. మేము ఎక్కడికి వెళ్తాము? ఎక్కడికి లేదు. ఎక్కడికి వెళ్ళాం? యేసుక్రీస్తు అనేటువంటి ఆ గురి యొక్క ఆ వాక్యం యొక్క ఉన్నారండి వాళ్ళు. వాళ్ళు 12 మంది వచ్చి ఒక ఆయన బయటకు వచ్చేసాడు. ఆయన అంటే పిచ్చోళ్ళారా, మీరు వాక్యములు కలిగి ఉన్నారు, మీరు దేవుడు దేవుడు అని దేవుడు పిచ్చోడు అయి ఉన్నారు. చాలా మంది ఉన్నారు మా వాళ్ళు అంటారు అది దేవుడు పిచ్చోడు అని కరెక్టే. దేవుడు పిచ్చోడే. దేవుడి సేవకులు కూడా పిచ్చోడు. దేవుడు పిచ్చోడే, దేవుని సేవకులు కూడా పిచ్చోడే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, దేవుడు అనంత జ్ఞాని. ఈగలో ఎంత కొవ్వు ఉన్నదో దేవుడికి తెలుసు అని తెలుస్తుంది. గుర్తుపెట్టు. ఈగలో ఎంత కొవ్వు ఉన్నదో దేవుడికి తెలుసా? దోమలో ఎంత కొవ్వు ఉన్నదో దేవుడికి తెలుసా? ఈగ ఎన్నిసార్లు రెప్పేయాలో, దోమ ఎన్నిసార్లు కొట్టాలో, ఎన్నిసార్లు చేయాలో దేవుడికి తెలుసు. దేవుడికి తెలియకుండా ఎక్కడ నేను ఆకాశంలో వెళ్ళినాను, ఆకాశంలో నేను ఉన్నావు అన్నాడు. నేను సముద్రం ప్రయాణం చేసిన సముద్రం అక్కడనూ నీవు ఉన్నావు, భూమి మీద ప్రయాణం చేసిన అక్కడనూ నీవు ఉన్నావు. నా ముందు ఉన్నావు, నా వెనుక ఉన్నావు, నీ నుండి నేను ఎక్కడికి ప్రభు నుండి ఎక్కడికి పారిపోతా? ఎంతో దూరం పరిగెత్తు. నీ పరిగెత్తేటువంటి పరుగు ఎంతో దూరం పరిగెత్తలేవు. నీవు ఎంతో దూరము ఆ గురి అతనికి వెళ్ళాలి అంటే నువ్వు చాలా ప్రయాసపడాలి, కష్టపడాలి. ఒక మనిషి పరుగు పరుగులు చేయాలి అంటే అన్నిట్లో నియమం ప్రకారం పరుగు ఏమంటాడంటే నియమము నేను నియమం ప్రకారం పరిగెత్తున్నానంటాడు. అపోజిట్ పరుగు గారు వాక్యము అనేటువంటి గురి లేకపోతే క్రైస్తవం చింతున్నారు. దేవుని రాక చక్కగా ఎంతవరకు చాలా దగ్గర ప్రభుత్వ చెప్తున్నటువంటి దేవుడు ప్రియులారా, పద్మాస్ దర్శనం వర్తమానంలో ఒక విషయంలో చెప్తున్నాడు. చూడండి, ప్రభు ఇలాగ సెలవిస్తున్నట్టుగా ఉన్నదని ఎరుపుటకు మీరు చేత కలిగి ఉండవలేను. చిన్న సంఘము ఎల్లప్పుడూ స్వల్ప సంఖ్యలోనే ఉండును, అది చిన్న గుంపుగానే ఉండును. ఒక చిన్న నూలు పోగు అని చిన్న నూలు పోగు అనేది ఉండును. ఒక చిన్న నూలు పోగులే పరిశుద్ధ గ్రంథము చుట్టూ నిలబడి ఉండు. చిన్న ఎర్రని నూలు పోగువలే అని ఎల్లప్పుడూ అదే నిజమైన సంఘముగా ఉంటుంది. మనం దానిని గుర్తుంచుకోవాల్సిన వారుగా ఉన్నాము. ఏంటి దేవుడికి సంఘం ఎలా ఉంది? చూశాను చర్చిలో గుర్తేసుకుంటున్నారు. వాళ్ళని సెటిల్ చేసి ఎమ్మెల్యే కలెక్టరు పోలీసు దిగారు. దేవుడు శాతాన్ని ఎక్కడేస్తారు? ఏం గొప్ప ఆ దేవుడు మాలే
కానీ దేవునికి ఆత్మ వాక్యములకు లోపడుతుంది. దేవునికి ఆత్మ ఏం చేస్తుంది? భయం కలిగి జీవింపజేస్తుంది. దేవునికి ఆశీర్వాదం. దేవునికి ఆశీర్వాదం తర్వాత ఏది దానికి ఏది ఉండదు. ఎంత ఐశ్వర్యం ఉందా? దేవునికి ఆశీర్వాదం ఉంది. ఏది పని ఆయన రాత్రి చదువుకున్నాం. ఆయన పడుకుంటే కదా కీర్తనలో చదువుకున్నాం. అయ్యా నీ కృప నాకుంటే చాలు. నీ కృపే శివుడు కన్నా నీ మందిరంలో ఉన్న ఆనంద సంతోషం ప్రవాహం మేము విశ్వాస జీవితము ఇప్పుడు ఎక్కడికి పరిగెత్తుందంటే ఉరి దగ్గరికి పరిగెత్తుతున్నది. ఈ 12 మంది శిష్యులు ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఇస్కరియోతు. ఆయనకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటి తెలుసా? యేసుక్రీస్తు వారు ప్రత్యేకమైన స్థితి అనిపించి ఏంటో చెప్తారా? ఒక సంచి అదేనా ఇచ్చింది? వాక్యం ఇవ్వరా? ఇస్కరియోతు వాక్యం కాదు. తన దగ్గర ధన సంచిని చూసుకున్నాడు. ఇంతసేపు కూడా ఈ సంచి ఎప్పుడు నిండుతుంది ఎలా నిండుతుంది, ఎప్పుడు నిండుతుంది ఎలా నిండుతుంది. తన స్థితి ఏంటి అనుకున్నాడు. ఆ సంచి నిండే వరకు కూడా యేసుతోనే ఉన్నాడు. యేసుతో వ్యాపారం చేసే పరిస్థితిలో నిలబడి ప్రభువు నడుగు ఏది కావాలన్నా ప్రభువు మాట్లాడు. ప్రభు చిత్తమయ్యా ఏది ఇస్తే నీ చిత్తం ప్రభు నీ చిత్తం లేకుండా నేనేమి చేయలేదు. ఎందుకంటే మనకు తెలియకోకుండానే ఐశ్వర్య ఘనతలు మనల్ని దేవుని యొక్క నుండి దూరం చేస్తున్నాము. దేవుని యొక్క కృప నుండి దూరం ఉంచున్నామేమో. దేవునికి ఆశీర్వాదం నుండి దూరం ఉంచున్నామేమో. దేవుని యొక్క దృష్టి నుండి మనం దూరం అయ్యామంటే పరిస్థితులే మారిపోతాయి. దేవుడు ప్రభువులకు అసాధ్యం లోతు అదే మన ఏమిటో తెలుసా? సొదొమ పట్టణాన్ని ఎదుర్కొన్నాడు. చాలా గొప్ప ధనికింది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళిపోయాడు. పరిస్థితి అంతా చివరికి అబ్రాహాముతో చెప్పిందయ్యా సొదొమ పట్టణాన్ని పాడు చేయడానికి ఆశలకు వెళ్తున్నాను. ఈ సంగతి ఏంటంటే అబ్రాహాము అడుగుతాడు. నా గురించి చాలా జాగ్రత్త. అబ్రాహాము అడుగుతున్నాడు, అయ్యా సొదొమ పట్టణంలో ఎంతమంది పట్టణం నువ్వు 50 మంది కాపాడుతున్నావా? 40 మంది ఉన్నా, 50 మంది, 40 మంది ఉన్నా, 35, 30 మంది, 20 మంది, 10 మంది ఉన్నా, చివరికి 10 మంది ఉన్నా ఎంతమంది ఉన్నా ఆ పట్టణంలో ఎంతమంది బయటకు వచ్చి ధనవంతుడు మరి ఎందుకు తిరిగిందంట? అయ్యో నేను కట్టుకునేటువంటి గృహం ఏమైపోయింది. నేను సంపాదించిన వ్యక్తి బంగారు ఐశ్వర్యం ఏమైపోయింది. నా కులకుడు వస్తుంది అన్ని కూడా ఏమైపోయింది. నిజమేనా? ఇది చెప్పింది నిజమేనా? ఎవరు చెప్పింది? దేవుని యొక్క దూతలు చెప్పిన మాట. ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది పాస్టర్ గారు చెప్పింది నిజమేనా ఆలోచన వస్తూ ఉంటుంది కదా. వస్తే ఆ రోజుల్లో ఇష్టాన్ని ఆ రోజుల్లో ఏదైతే తోటలోనే అప్పనే నిజమా నిజమేనంటారా? కరెక్ట్ అంటారా? చూడండి అవునా? మనకి ఏ అనుమానం వస్తుంది? మానవుడు కాబట్టి అది ఖండంలోనే ఉందండి అనుమానం. ఆ అనుమానమే చివరికి ప్రపంచాన్ని తారుమార్చేస్తుంది, సృష్టినే తారుమార్చేస్తుంది. వాక్యము నమ్ము. 12 మంది శిష్యులు బయటకు వచ్చి 12 మంది గమనించండి. యోగా గోత్రం ఇశ్రాయేలు 12 మంది గోత్రులు బయటకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి 12 మంది బయటకు పంపించి వెళ్ళి యోగాన్ని దాటి యోగాన్ని అవతల
ఒక ప్రదేశం ఉంది. ఆ ప్రదేశాన్ని వేపు చూసి రమ్మని 12 మందిని బయటికి తీసుకొచ్చేటట్టు వేసుకొస్తూ తీసుకొచ్చి ఆ 12 మందిని బయటకు పంపిస్తే ఆ 12 మంది యోర్దాను గట్టానికి వచ్చి 10 మంది ఎన్ని తిరిగేసారు. ఎలా చూసారా? అంత యోర్దాన్ నది దాటి మనం అవతలకి ఎక్కడికి వెళ్తాము? అవతల ప్రదేశం ఉందో లేదో మనకి తెలియదు. అవతల నెఫీలీలు ఉన్నారు, మనకన్నా బలవంతులు, గొప్పవాళ్ళు, జ్ఞానులు. వాళ్ళ ముందు మనము మిడతల వల్లే ఉంటాము. డాక్టర్ కాబట్టి మనం పంచాంగం 10 మంది అంటే తిరిగేసి మోషే దగ్గరికి అయ్యా పంపావు కానీ అక్కడ సరైన ఉదాహరణ చేయాలి. వాళ్ళ ముందు మేము మిడతల వల్లే దేవుస్తుంది. ఎలా ఏ సాక్షి చెప్తారు? వాళ్ళ ముందు మేము మిడతల వల్లే ఉన్నామయ్యా. కాబట్టి సాక్ష్యం కాదన్నారు. ఈ కార్యము యెహోషువ అయ్యా దేవుడు మోషేకి చెప్పాడు, మోషే మనకు ఆజ్ఞించాడు, వెళదాం పద. కార్యం యెహోషువ డైరెక్ట్ దేవుడు ఇచ్చాడా? ఎవరు చెప్పారు? కార్యము యెహోషువకి వీళ్ళు అంటున్నారు అయ్యా దేవుడు మోషేకి సెలవిచ్చాడు, మోషే మనకి సెలవిచ్చాడు కాబట్టి మనం వెళ్దాం పద అని బయలుదేరి వెళ్తే ఆ యోర్దాను వీళ్ళకి సహకరించింది. దేవుని స్తోత్రం. యోర్దాను ఏం చేసిన వీళ్ళకి? దేవునికి వాక్యానికి లోబడినప్పుడు ఆ వాక్యమే ఎదుటి కార్యములను లొంగ తీసుకుని ఎదుటి కార్యములను జయించగలుగుతాం. దేవుని స్తోత్రం. విశ్వాసమే నీ విజయము. అవిశ్వాసం కాదు. అవిశ్వాసము విజయాన్ని పొందలేవు. నీకు ఎంత ఐశ్వర్యగణతున్నా, పేరు ప్రఖ్యాతున్నా, వెండి బంగారం ఉన్నా, హోదా ఏదున్నా, అవిశ్వాసం అనేటువంటి నేను బయటికి తీసుకెళ్తూ కానీ విశ్వాసం బయటికి తీసుకొస్తాను. ఆ విశ్వాసం కార్యాన్ని సాధ్యపడదు అన్న దాన్ని సాధ్యపరుస్తుందండి. అర్థమైందండి? ఫాస్ట్ గారు ఎక్కడికి ప్రార్థన చేస్తే ఎక్కడే కార్యం జరుగుతుందా? అది మన యొక్క అపోహ కదా, అది మన యొక్క ఆలోచన, మానవునికి ఆలోచన. ఫాస్ట్ గా ప్రార్థన చేసినంత మాత్రం అక్కడ కార్యాలు జరుగుతాయా? సర్వంతర్యామి కార్యం. ఎవరు? సర్వ సృష్టికర్త, ఆది సంభూతుడు, ఎలోహిం, ఉన్నవాడు అనువాడు, అని నీతో నాతో ఉన్నవాడు. ప్రభువులకు అసాధ్యమైనది ఏమైనా ఉందా? చెప్పాడు అబ్రహ్మా, నేను సుధోమ పట్టణం వెళ్తున్నాను. ఆ సుధోమ పట్టణంలో చాలా అక్రమము పెరిగిపోయింది కాబట్టి ఓ పని చేస్తుంది. మరి ఏం చేద్దామని అన్నప్పుడు అయ్యా అమ్మ కొంచెం ఖర్చు కానీ టవల్ ఇదిగో మనకు ఏం చేద్దాం అన్నప్పుడు ఎంతమందిని తిరిగి రక్షిస్తాం? 50 మంది వ్యాపారాలు కూర్చొని చివరికి ఎంతమంది ఉన్నారు? ముగ్గురేనా? ముగ్గురు బయటకు వచ్చారు. ప్రభువుకి తెలుసు. ప్రభువు తన ప్రణాళిక ఆయన కార్యం చేసినప్పుడు అలాగే 10 మంది అక్కడికి వచ్చేసారండి. వాళ్ళు ఎవరంటారే? శపించబడిన వారు అన్నారు. వారు శపించబడిన అలాంటి సంకల్పంలోనే జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో వారి పేరు రాయబడలేదు కనుక వారు శపించబడి వారి కవులు భావించి వారి వెనుక తిరిగిపోయారు. ప్రవక్త చెప్తున్నారు ఆశీర్వదించబడిన వారు దేవుడు మోషే జగత్తు పునాది వేయబడక ముందే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో వారి పేరు రాయబడి ఉన్నది కాబట్టి వాడు ధైర్యం ముందుకు సాగారు. అర్థమైందండి? ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళిక తెలిసిందా? యేసుక్రీస్తు వారు అంటారు, నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగింప
సువార్తలో యేసుక్రీస్తు చెప్తాడు, నా తండ్రి నాటిన ప్రతి మొక్క పెళ్ళగింపబడదు అంటున్నాడండి. దేవుని యొక్క చిత్తంలో లేనప్పుడు నువ్వు ఎంత ధనికుడు అయినా ఎంత గొప్పవాడు అయినా పెళ్ళగింప. నువ్వు దేవునికి వాక్యం గురి దగ్గరికి వెళ్ళాల్సిందే. నువ్వు ఎంత ధనికుడు. అప్పుడు పౌలు గారు చాలా ధనికుడే, కానీ ఆయన ఒక గురిని ఎంచుకున్నాడు. ఆ గురి ఏదంటే వాక్యం, యేసుక్రీస్తు. ఆయన శిష్యులు ఎంచుకున్నారు, వాక్యాన్ని ఎంచుకున్నారు. నిత్య జీవానికి వాడు కొనుక్కోబడ్డాడు దేవుడు. కానీ వారిలో వచ్చి ఇస్కరియోతు యోధ శపించబడినటువంటి వ్యక్తి. ఈ శపించబడినటువంటి వ్యక్తి కాబట్టి ఈయన ఎందుకున్నాడంటే తన దగ్గర ఉన్నటువంటి సంచిని ఎన్నుకున్నాడు. ఈ సంచిని నమ్ముకున్నారు. చాలా మంది సంచిని నమ్ముకుంటున్నారు. సంచి నమ్ముకోబా, సంచిని నువ్వు నమ్మకు. నేను నమ్ముతావు వాక్యాన్ని నమ్ము. వాక్యం మీద ఆధారపడు. ప్రభా ఈ వాక్యం ఇలా సెలవిస్తుంది, ఈ వాక్యం ఇలా మాట్లాడుతున్నాడు. వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి ఆ వాక్యానికి నువ్వు ఒకసారి కంపేర్ చేసుకో. మనుషులు చూసి కంపేర్ చేయాలి. వాక్యములో ఉన్న వ్యక్తి నశించడు కానీ లోకము దాని సంగతులు గతించడం. ఇస్కరియోతు యోధ సంచిని నమ్ముకున్నాడు కాబట్టి ఇస్కరియోతు యోధ తన జీవితంలో ఎక్కడికి వెళ్ళి అంటే గురి దగ్గరికి పరిగెత్తి తీసుకున్నాడు. సంచి నిండి టార్గెట్. ప్రతి మనిషికి ఒక టార్గెట్ వస్తుంది. ప్రతి మనిషికి ఒక టార్గెట్. దేవుని యొక్క ఆశీర్వాదము టార్గెట్, దేవుని యొక్క గురి వదిలేసేసి గురి ఒక టార్గెట్. ఇస్కరియోతు యోధ గురి టార్గెట్ పడుతుంది. ఈ ఇస్కరియోతు యోధ గురి టార్గెట్ ఎంతంటే 30 చివరికి గురి దగ్గర పరిగెత్తి అని ఊహించేదా? ఏమని ఊహించాడు? ఏమండి వీళ్ళందరూ సమకాలికులే. 12 మంది శిష్యులు సమకాలికులే. ఈ 12 మంది శిష్యులు 11 మంది దేవుని వాక్యంతో నిలబడినటువంటి వారి జీవాలు పొందారు. ఒక్కరు గురి దగ్గరికి పరిగెత్తింది. గమనించండి, దేవుని యొక్క శిష్యులు యేసుక్రీస్తు అపోస్తలులు కానీ శిష్యులు కానీ ప్రవక్తలు కానీ దేవుడు సంపాదించారు. వాళ్ళ ఆస్తులు ఎంత ఉంటాయి, వాళ్ళ బంగారాలు ఎంత ఉంటాయి, వాళ్ళ యొక్క మేడల బిడ్డలు ఎన్నుండి ఏముండాలి, ఏమీ లేదు. ప్రతి ఒక్కరు కూడా చనిపోయినా ఆ బాక్స్లోకి వెళ్ళాల్సిన ఎంత సంపాదించినా బాక్స్ యొక్క వైశాఖం ఎంత? 6 అంతేనా? బాక్స్ యొక్క వైశాఖం ఎంత? మరి రాసి అయినా సరే, రాణి అయినా సరే, ధనవంతుడైనా సరే, దరిద్రులైనా సరే, గొప్పవాడైనా సరే, వారు ఎవరైనా సరే తను ఎక్కడికి తన స్థానం ఎంత? 6 అడుగులు ఇక్కడ బాగా సంపాదించండి, పేరు ప్రఖ్యాతులు సంపాదించండి, ఎన్ని బంగారాలు సంపాదించండి, ఐశ్వర్య ఘనతలు సంపాదించండి, కానీ దేవుని చిత్తంలో దేవుని సంకల్పము కావాలి. దేవుని పీడరా ఈ అపోస్తలుడు పౌలు గారు అంటున్నాడు, ఏం చెప్తున్నాడంటే నేను ఉన్నతమైన బహుమానము కలిగి ఆ బహుమానం పొందుకోవాలని నేను గురి వద్దకు పరిగెత్తుతున్నాను. వాక్యం గురి దగ్గరికి వాక్యమేనండి. వాక్యం కాపాడుతుందంటే వాక్యం
పొలానికి కట్ చేస్తారు, ఉల్లి వేస్తారు, రకరకాలు వేస్తారు, రకరకాల కూర్చే ఇవన్నీ చూడతారు. ఎందుకంటే ఇంకో దేని కొట్టాన్ని అలా ఉండి వాక్యం మాట్లాడు. వాక్యము పెంచండి, ఆ వాక్యము జీవము, ఆ వాక్యమే శ్రేష్టమైన వాక్యము తప్ప మరో ఏది కాదండి. వాక్యాన్ని గమనించడానికి అమూల్యమైన విలువ గల రక్తము చేత విమోచింపబడిన వారు అమూల్యం. బంగారం కన్నా విలువైన మన ప్రాణం. బంగారం విలువైంది. ఆ బంగారం గ్రాఫ్ ఒకసారి పెరుగుద్ది, ఒకసారి అవునా, ఒకసారి పెరిగిపో, ఒకసారి ఆ గ్రాఫ్ దానికి కర్మస తరవచ్చు. కానీ వాక్యంలో ఉన్నటువంటి గ్రాఫ్ ఎన్నప్పుడు తెలుసా, లైవ్ ఒకే వాక్యం గ్రాఫ్ చిన్నగా తీసుకెళ్తు. మీ మార్గం రాజమార్గం, మార్గము రాజమార్గం అంట. రాజమార్గం అంటే ఎలాంటి పరిస్థితి వాక్యం. కాబట్టి ఈ యొక్క చూసిన అపోస్తలుడు పౌలు గారు కూడా తన గురి యొక్క పరిగెత్తి 11 మంది కూడా ఆశీర్వాదానికి మూలకర్తలు. 11 మంది వాటిలో చెప్పుకోని యొక్క మరి అపోస్తలుడు ఎవరైతే యోహాను గారు, పద్మాసు దీపం గారు యోహాను గారిని 24 గంటలు ఆ యొక్క నూనె కరిగించి ఆ నూనెలో కూర్చోబెట్టిన యోహాను గారిని చంపలేదు. ఆయన అక్కడ రాసి ప్రకటన గ్రంథం సామాన్య విషయం వస్తుంది. ఆయన తాగే నూనెలో తెచ్చుకుంటారు. అపోస్తలులు కొంతమంది చిత్రహింసలు అనుభవించారు, కరువు అనుభవించారు, వస్త్రహీనత అనుభవించారు, అనేకమే అనుభవించారు. కానీ వాక్యం వదలలేదు. ఇశ్రాయేలు యువత లోకాన్ని ఆశించి దేని పెట్టుకున్నాడు, వాళ్ళతో పాటు సమకాలికి చేపలు ఒక్కటి అక్కడే కరెక్ట్ ఒకసారి మనకు ఆలోచన ఎలా ఉంటుంది, జగత్తు పునాది వేయబడుతుంది అంట. దేవుడు తన ప్రణాళికను ఏర్పాటు చేసుకుంటే గురి నుండి తప్పించుకుని గురిలో ఉంటావు. దేవుని యొక్క చిత్తంలో లేకపోతే గురిని తప్పించుకుని గురిలో ఉంటావు. గురికి తేడా ఏమి లేదు అనుకోవచ్చు. డబ్బుంటే ఏదైనా చేయొచ్చు, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. లోక సాధించ ధనవంతులు ఏదైనా, కానీ ధనంతో నువ్వు సాధించలేవు. కానీ దేవునికి వాక్యంతో పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండు. ఈ 10 మంది ఆ యొక్క గోత్రకు పెద్దలు వెనక తిరిగి వచ్చారు. వారు శపితున్నారు, కుటుంబంలో వారు శపించబడిన వారు. ఈ ఇద్దరు కూడా యోర్దాను దాటి వాగ్దాన ప్రవేశంలోకి వెళ్ళి వాడు వస్తూ తీసుకొచ్చారు, అరలు తీసుకొచ్చారు. వాళ్ళు ఏం పుట్టుకున్నారు, వాగ్దానం దేవుని కష్టం, దేవుని స్తోత్రం. కష్టాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, అన్నిటిని జయించాలంటే వాక్యం అనేటువంటి భూమిలో ఉండాలి. వాక్యం ఎప్పుడు కూడా మనకి మెరుగుదిద్దుతుంది. తెలుసా, ఒక వస్తువుని మనం తీసుకెళ్ళినప్పుడు ఆ బంగారు కొట్టడం, ఆ వస్తువుని ఒకటి గీటు రాయి మీద వేస్తారు, లేదా ద్రావకులు వేస్తారు. ఇది మంచి బంగారమా కాదా ఎలా చెక్ చేస్తారు. దేవుడు నిన్ను శ్రమలతో కూడిన పొలిగులు లేకపోతే వాక్యం గీటు రాయితో శ్రమలనే పొలిగులోనూ లేక
గీటు రాయి, వాక్యం అనేటువంటి గీటు రాయి ద్వారా నిన్ను టెస్టింగ్ చేస్తాడు. సామాన్య విషయం. అందుకని ప్రియమిత్రుడు దేవుడు పిల్లరా, ఈరోజు క్రైస్తవ జీవితంలో ఎలా ఉన్నాము, ఏ స్థితికి ప్రభు యొక్క కార్యం ఏంటి, మన కుటుంబంలో పొందుకునేటువంటి ఆశీర్వాదం, దేవుడు పంపించే గొప్ప ఆశీర్వాదం ఏదైతే ఆయన క్షేమంగా మనల్ని దాచి పౌలుగా సమస్తమును విడిచిపెట్టి లోకమును గట్టిగా ఎంచుకున్నాను అంటున్నాడు. అన్నారా? ఏం ఎంచుకున్నాడు? లోకమును గట్టిగా ఎంచుకున్నాడు. దేన్ని పొందుకున్నాడు? దేన్ని పొందుకున్నాడు? ఇచ్చా నా కొరకు జీవ కిరీటము, నా పరుగు పరిగెత్తి గడపుట్టించాను, నా కొరకు నీతి కిరీటం దాచబడింది, నా కొరకు జీవ కిరీటము దాచబడింది. మనకి ఏ కిరీటం పొందుకుంటున్నాం? సౌలు ఏ కిరీటం పొందుకున్నాడు తెలుసా? గొప్ప కిరీటం పొందుకున్నాడు, వజ్రాలు, ఐశ్వర్యంతో పేరు ప్రఖ్యాతి కలిగి మంచి కిరీటాన్ని చేయించుకుని పెట్టుకున్నాడే. కానీ సౌలు జీవితం ఏం కొడుకుడు? సౌలు ఏం కొడుకుడు? ఆశీర్వాదం కోల్పోయాడా? కుటుంబం ఆశీర్వాదం కోల్పోయిందా? కోల్పోయిందని ఆ ఆశీర్వాదాలు ఎక్కడ వచ్చింది తెలుసండి? ఆశీర్వాదం మొత్తం దావీదుకు వచ్చిందండి. సౌలు యొక్క దూరం అయిపోయి ప్రతిదీ కూడా దూరం అయిపోయిందండి. చివరికి కుటుంబమే దూరం అయిపోయింది. పరిస్థితులు నీకు తెలియకుండా దేవుడి కిరీటం నీ మీద ఉందని నీకు తెలుసు. ఏమి కానీ ఒక మాట ఏమి కాలంలో కదా దేవుడు ఏం తెచ్చాము? దేవుని అభిషేక తైలం అనే కిరీటముగా అతని మీద ఉంది కనుక అతడు పరిశుద్ధ మందిరం విడిచి వెళ్ళరాదు. గమనించండి, సేవకుడు దేవుడు విడిచండి. దేవుడు అభిషేక దానికి కనబడి కిరీటం డబ్బుగా చేసుకోవచ్చు. ధనవంతుడు చేసుకోవచ్చు, కానీ దేవుడి యొక్క శాంతం మీద ఏ అభిషేకం? ఏలియా మీద ఏ అభిషేకం ఉంది? ఎలీషా మీద ఏ అభిషేకం ఉంది? ఎలీషాని విడిచిపెట్టి పారిపోయాడు ఒక ఆయన. ఎవరైనా ఎవరో గ్యాజీ ఎలీషాని వదిలేశాడు. జనము కొరకు ఎలీషాని వదిలేసి వెండి కొరకు బంగారు వెళ్ళిపోయి దేవునికి అభిషేకం, దేవునికి ఆశీర్వాదం కోల్పోయి కుటుంబానికి ఏం తెచ్చుకున్నాడు తెలుసా? ఒకరేనా? ఎన్ని సంవత్సరాలు? తరానికి 4 సంవత్సరాలకి 4 నెలలు తనతో పాటు తన కుటుంబానికి శాస్త్రం మీద ఏ అభిషేకం? దేవునికి వాక్యం అనేటువంటి అభిషేకం మనం కలిగి ఉన్నప్పుడు, ఆ వాక్యము మనతో ఉన్నప్పుడు, వాక్యమే దేవుని పట్ల కార్యాలు చేసుకుని కూర్చు ఉంటాడు. పాస్టర్ గారికి ఏం తెలుసు? పాస్టర్ గారికి ఏమి తెలుసు?
ఒక మాట చెప్తున్నాను దేవుని పిల్లరా, సూర్యుని యొక్క మీద ఉన్నటువంటి వెలుగు చంద్రుని మీద పడితేనే చంద్రుడు భూమి మీద వెలుతురు అంతేనా? చంద్రుని మీద ఉన్నటువంటి ఒక వెలుతురు భూమి మీద పడినప్పుడు ఎలా కనిపిస్తుందో, దేవుని మీద ఉన్నటువంటి అభిషేకము, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క వెలుగు సేవకుని మీద ఉన్నప్పుడు, సేవకుని మీద ఉన్నటువంటి వెలుగు సంఘం మీద, సంఘ బిడ్డల మీద ఉంది. అర్థమైందండి? అర్థమైందా? సూర్యుని మీద ఉన్న వెలుగు చంద్రుని మీద ఎలా ప్రభావితం చేసి ఆ చంద్రవర్ణం భూమి మీద ఎలా వేస్తుందో, దేవుని మీద అతను వచ్చిన వెలుగు సేవకుని మీద ఉంది. సేవకుని యొక్క సంఘం మీద ఏ సేవకుడు అంటే తన కొరకు ఆశించే సేవకుడు కాదు. నేను ఏనాడు ధనాన్ని ఆశించవు. ప్రభు ఇస్తే ఏ దినాన్ని ఇప్పుడు చెప్తాను, దేవుడు నాకు ఏది ఇస్తే దానితో నేను ఈరోజు నాకు ఇచ్చేలా, ఈ రోజు నేను నాకు ఇచ్చాడే నేను వెనక దేవుడితో కాదు. ఒకసారి ఉండొచ్చు, దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం మనకి తెలియదండి. ఒక దినాన్ని ఒక్కొక్కసారి దేవుడు నన్ను సంఘం ద్వారా పోషించవచ్చు, లేకపోతే యవనస్తుల ద్వారా పోషించవచ్చు, లేదా నా యొక్క బిడ్డల ద్వారా నన్ను పోషించవచ్చు. ఏం చేస్తారు నాకు తెలియదా? నేను పోషించాలని దేవుడు పిలిచిన ప్రతి సేవకుడు కూడా దేవుడి మీద ఆధారపడే దేవుడు ఇట్లాగే ఇస్రాయేలు దాటిపోయాడు. వీళ్ళేమో దేవుడి మీద వాక్యం మీద ఆధారపడ్డారు 11 మంది, ఈయనేమో ధనం మీద ఆధారపడ్డారు. ఆధారపడి ఈ నొలేసి దాన్ని ఎత్తాడు. ఖచ్చితంగా మంచి వయసులో ఉండగానే పరిస్థితులు కుటుంబంలో ఎక్కడనుందా భార్య ఉంది, పిల్లలు ఉన్నారు ఉందా? క్రైస్తవ జీవితం ఎంత విలువైందో చూసాను. ప్రార్థన ఎంతో శక్తివంతం. ఒక కుటుంబంలో వచ్చి ఒక వ్యక్తి, ఒక సేవకుడు ఒక వ్యక్తి గురించి ప్రార్థన చేస్తుంది. ఆ ప్రార్థన నీకు కంటి కనిపించే నీదే కనిపిస్తుంది, కానీ ఆ ప్రార్థన నీవెంతో నీకు తెలుసా? ప్రార్థన ఎంత శక్తి కలిగిందో నీకు తెలుసా? ప్రార్థన ఎంత శక్తి కలిగిందో యేసుని గమనించండి. అబ్రహాము తన యొక్క దేవుని ఆజ్ఞను ఇచ్చి 14 ఏళ్ళు ఏం దాన్ని డబ్బులు పొందుకోలేదు కదా. ఎలిషా తెలియనటువంటి సూర్యుడు కాదు, ఏంటి కుమారుడు పొందుతాడు. ప్రవక్తలు ఎదిగినటువంటి ఒక సేవకుడి యొక్క విషయం కూడా మంచి సేవకుడు అయితే అదే కార్యం జరుగుతుంది. అది నేను నమ్ముతాను. నీ వలనైతే నమ్మనప్పుడు నమ్ముతాను. నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. దేవుని వాక్యము, దేవుని కార్యాలు తన సేవకుడి ద్వారా జరిగిస్తాడు. దేవుడు తన సేవకుని లేవనెత్తుతాడు. బైబిల్లో తన సేవకుని లేవనెత్తి తన సేవకుడి ద్వారా కార్యాన్ని జరిగిస్తాడు. అంతేగాని నేనేగా ఇంటి మీద ఇసుకలు అవి అనుకుంది. ఇసుకలు ఏం చేసిందంటే నాకేంటి నేను రాను కదా అని తన ఇష్టానుసారమైనటువంటి కార్యాలు చేసింది. ఏమేం చేసింది? రాత్రి
ఏం చేసింది చెప్పడం మళ్ళీ ఒకసారి గమనించండి. యెజబెలు యొక్క సాక్ష్యం చెప్తున్నాను. యెజబెలు ఆత్మ గమనించింది, భర్తపై అధికారం చెలాయించింది. ఒకటి గుర్తుపెట్టుకుంది, భర్తపై అధికారం చెలాయిస్తుంది. రెండు, కుతంత్రాలు చేయటం ఇష్టపడుతుంది. మూడు, దైవజనుల్ని అబద్ధికులుగా చేస్తుంది. నాలుగు, మొహానికి లిప్స్టిక్, అందమైన ఫేస్ పౌడర్ ధరింపజేస్తుంది. ఐదు, భక్తురాలిగా నటిస్తుంది. ఆరు, తన తప్పును అంగీకరించింది. ఎవరు? యెజబెలు. ఇవన్నీ బైబిల్లో ఉన్నాయా? రూతు కన్యక విషయంలో ఏం చూపిస్తుంది? భర్తకు లోపడుతుంది. రూతు ఆత్మ, దేవుని యొక్క ఆత్మ భర్తకు ఇతరులకు సేవ చేస్తుంది. ఇతరులకు. మూడు, దేవుని సేవకులను గౌరవిస్తుంది. ఎవరు? నాలుగు, పవిత్రంగా మర్యాదగా ఉంటుంది. ఐదు, ప్రభుతో నడుస్తుంది, అంటే వాక్యంతో నడుస్తుంది. ఆరు, ఇక వినయము పశ్చాత్తాపము రూతు దగ్గర మంచి గుణలక్షణం. రోజున సంఘానికి ఉండవలసింది ఏముంటుంది? యెజబెలు యొక్క గుణలక్షణాలా, రూతు యొక్క గుణలక్షణాలు? రూతుకి విడుదల కలిగింది. బోయాజు దగ్గర రూతుకి విడుదల కలిగింది. శ్రమ అనుభవించింది, పని చేస్తుంది, కష్టపడింది, తన అత్తగా సేవ చేసింది, పోషించబడింది. తను ఎంతో కష్టంతో ఇతరులకు సహాయం చేసి దేవునికి విషయంలో పోబడింది. మంచి భర్తను పొందుకుంటారు. ఎవరైనా నాకు గొప్ప. మరి అలాగే ఋతు బిడ్డలు ఆమెలో వచ్చి ఎవరు చెప్పు? ఎవరు? అందులోంచి బోయాజు నుంచి అందరూ వచ్చారు. అక్కడి నుండే యేసుక్రీస్తు వచ్చింది. యెషై ముద్దు నుండి చిగురు. ఎక్కడుంది? యెషై ముద్దు నుండి చిగురు పుడుతుంది. ముద్దు నరకబడుతుంది. ముద్దు నరకబడింది అంటే ఇంకా ముద్దుకి కొమ్మలు వస్తున్నాయి. చెట్టు తెల్లగించబడిందంటే కదా కొమ్మలు కూడా. కొమ్మలంటే సంతానము కదా. సామాన్యంగా ఆ యెషై ఎవరైతే యేసుక్రీస్తే, ఆ యేసుక్రీస్తే వాక్యమే గురి చెప్తారే కానీ లోకము దాని సంగతులు ప్రకటించు. దేవుని వాక్యం ద్వారా జీవించి బలపరిచి ఆశీర్వదించుగాక.